హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ డస్టర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నానండి. మీ ముందుగా యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలట, ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే రెనాల్ట్ డస్టర్ RXL వేరియంట్ అండి. 85 PS ఇంజన్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. RC వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2032 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 82,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్, సింగిల్ ఓనర్ కార్ అండి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఇంజన్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి 5 టైర్స్ అంటే స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా 17 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది. అలాగే రివర్స్ కెమెరా కూడా ఈ కార్కి అయితే ఉందండి. ఇక స్క్రీన్కి ఏంటంటే ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ వస్తుంది, అలాగే నావిగేషన్ కూడా అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కార్ సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కార్ అండి. కారు కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం 1-2 టచ్అప్లు అనేది కామన్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు అనేది కామన్. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి. కారు బాడీ పరంగా 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇక పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ABCD రైట్లో ఉన్నటువంటి 4, లెఫ్ట్లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్, అలాగే రేడియేటర్ పట్టి కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ లైనింగ్ అండి. అలాగే బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. కారు బాడీ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి బడ్జెట్లో అయితే ఉందండి. 3,95,000 రూపాయలు మాత్రమే చెప్తున్నారు. కేవలం అంటే కేవలం 17 మోడల్ ఎక్కువ ఉంది. రేటు కూడా మంచి బడ్జెట్లో అయితే ఉందండి. ఇప్పుడు మీరు ఇదే కాంపాక్ట్ SUV కొనుక్కోవాలంటే 14-15 లక్షలు ఉన్నాయి. ఏ కారు కొనుక్కోవాలనుకున్నా సరే. కేవలం ఈ కారు ధర 3,95,000 రూపాయలు ఢిల్లీలో చెప్తాను. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. కానీ 10-20 వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. NOC ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 3,95,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. ఒక లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, 85 PS ఇంజన్ కారు కాబట్టి ఈ కారు ఇంజన్ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుందండి. చూడొచ్చు, ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే 100కి దాదాపుగా చూడొచ్చు 90 నుంచి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% టైర్ అయితే ఉందండి. 100కి 70% టైర్ అయితే ఉంది. అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 70% టైర్ అయితే ఉందండి. అలాగే
చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రివర్స్ కెమెరా ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చూడొచ్చు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 100కి 70% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 70% టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. కార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 83,611 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా దాదాపుగా 1 నుంచి 5 దాకా కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి. ఒకసారి చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది. 100కి 70 నుంచి 80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చండి. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూడొచ్చు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు. జెన్యూన్గా అయితే ఉంది. డిక్కీ బూట్ మొత్తం కూడా జెన్యూన్గా అయితే ఉంది. ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా ఉంది. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60 నుంచి 70% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే బానెట్ డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు. అలాగే యాప్రాన్స్ విషయాల్లో చూసుకున్నట్లయితే చూడొచ్చండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కూడా కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఎక్ బార్ గాడీకి రైస్ దేదో और एक बार दे दो. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఇంజన్ బంద్ కరే एक बार. అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. एक बार గాడి స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2017 రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి. 85 PS ఇంజన్ కారు. ఇంజన్ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుందండి. 83,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్. ఫస్ట్ ఓనర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ కూడా ఉంది. సింగిల్ కీ అయితే ఉంది. 3,95,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నా అందరికీ బాయ్. జై హింద్.